హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా రోటి పచ్చడి. ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ ఈ ప్రాసెస్ని చేస్తూ ఉంటారు. ఇప్పుడు రెసిపీలోకి వచ్చేద్దాము. ఫస్ట్ ఒక 3 టమాటాలను తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేస్తూ ఉండాలి. మీలో ఎంతమందికి టమాటా రోటి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈరోజు మనం టమాటా పచ్చడిని ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా. ఫస్ట్ కడాయి పెట్టి ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. దాన్ని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలో వేసుకోవాలి. అలాగే కొంచెం పల్లీలు వేసుకోవాలి, అంటే ఒక 1/2 కప్పు పల్లీలు సరిపోద్ది. మనం పల్లీలు అలాగే ఎండుమిరపకాయలు నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దాన్ని రోల్లో వేసుకోవాలి. మనం వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఎటువంటి ఆయిల్ వేయక్కర్లేదు. ఇప్పుడు మనం రోల్లో బాగా దంచుకుంటూ ఉండాలి. కొంచెం మెత్తగా అయ్యేదాకా దంచుకుంటే సరిపోద్ది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నా, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకుని టమాటా పీసెస్ని కూడా వేసుకోవాలి. అవి మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించిన టమాటాలను కూడా రోల్లో వేసుకొని బాగా దంచుకోవాలి. దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నా, ఎందుకంటే ఇందాక మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా స్టార్టింగ్లో, కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్. ఇప్పుడు దీన్ని కూడా బాగా దంచుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఒక్కసారి ఇలా టమాటా పచ్చడి ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చింది. మెయిన్ ఇలా తిప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. మన పూర్వకాలంలో అందరూ రోల్లోనే చేస్తారు. ఇప్పుడైతే అందరూ మిక్సీలో వేస్తారు. మిక్సీలో వేస్తే అసలు రియల్ టేస్ట్ అనేది రాదు. మన అమ్మమ్మ నాయనమ్మలు అందరూ రోల్లోనే చేస్తారు కాబట్టి రియల్ టేస్ట్ అనేది మనకు తెలిసిద్ది. ఇప్పుడు ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకొని దాన్ని కూడా బాగా దంచుకోండి. ఇప్పుడు ఇందాక దంచుకున్న పచ్చడిని మనం వేరే బౌల్లో వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా మన టమాటా రోటి పచ్చడి తయారైపోయింది. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా, చాలా కమ్మగా ఉంటుంది. మీరే ఇచ్చుకోండి. నేను ఇప్పుడు డబ్బింగ్ ఇస్తుంటే కూడా నాకు నోరు ఊరిపోతుంది చూస్తుంటే. ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలాగ వచ్చిందని, తప్పకుండా మర్చిపోకండి. అలాగే మనం ఇంకేమేమి రెసిపీస్ చేయాలో కూడా కామెంట్ చేయండి. మన కుకింగ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన కుకింగ్ వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అబ్బా.